రాజకీయాల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాజకీయ రగడకు దారితీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేసింది అన్న ఆరోపణలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ మదిలో ఏముంది? ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం జిల్లాను ఏర్పాటు చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియను అత్యంత హేతుబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్ చేస్తామన్నారు. ఇష్టం వచ్చినట్లు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని సీఎం రేవంత్ విమర్శించారు. వరంగల్, హన్మకొండ జిల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని, ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి త్వరలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, విధి విధానాలు రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు, విజ్ఞప్తులు చేస్తారు. మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్, హన్మకొండ మాది ఒకటే సిటీ, 2 జిల్లాలు చేసిరు. మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఇష్టానుసారం జిల్లాలను ఏర్పాటు చేసిందన్న కాంగ్రెస్ ఆరోపణల్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. సిద్దిపేట జిల్లాపై సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కోపం ఉంటే తనపై చూపించాలని, సిద్దిపేట ప్రజల మీద కాదంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. అయితే హరీష్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తాము సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదని, గతంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, కనీసం విపక్షాలతో సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేశారన్నారు. అటు ఉమ్మడి పాలమూరులో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు తొలగింపు చేస్తారని ఊహాగానాలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ జిల్లాల జోలికొస్తే అగ్గి పుట్టిస్తామంటూ పొలిటికల్ నింపు రాజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా? గద్వాలో లూకుంటారా? వనపర్తిలో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పొరపాట్లు చేయకండి. కాగా జిల్లాల విభజన శాస్త్రీయ పద్ధతిలో ఉండాలన్నారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ బిడ్డకో జిల్లా, కొడుక్కో జిల్లా, అల్లుడికో జిల్లా ఏర్పాటు చేశారని ఆరోపించారు. అన్న ఫామ్ హౌస్ జాగలు వంచినట్టే బిడ్డకు ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా, అల్లునికి ఒక జిల్లా, ఇంకో ఆయనకు ఇంకో జిల్లా ఇష్టానుసారంగా వంచిండు. సొంత ఆస్తి వంచినట్టే వంచిండు. అవి శాస్త్రీయంగా లేవు. అంటే భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టి పెట్టుకొని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇష్టానుసారంగా పంచేటువంటి ప్రమాదం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నాం, మేము అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, శాస్త్రీయంగా ఉండే విధంగా జిల్లాల విభజన ఉండే విధంగా, జిల్లాల ఏర్పాటు ఉండే విధంగా చూడని చెప్పి డిమాండ్ చేస్తాం. గత కేసీఆర్ పాలనలో జిల్లాల నుంచి మండలాల ఏర్పాటులో శాస్త్రీయ పద్ధతులు పాటించలేదన్న వాదనలున్నాయి. ఒక జిల్లాలో 16, 17 మండలాలు ఉంటే మరో జిల్లాలో 10, 12 మండలాలే ఉన్నాయి.
ఇక సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొంత ప్రాంతం వికారాబాద్ జిల్లాలో, ఇంకొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి. సిద్దిపేట, జనగామ జిల్లాలో కూడా ఇలాంటి సమస్యలున్నాయి. జిల్లాల వారీగా నియోజకవర్గాల కూర్పులోనూ అంతరాలున్నాయి. నాడు అడిగిన నేతలకు నచ్చిన వారికి నజరానాగా అన్నట్టుగా మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఎడాపెడా ఇచ్చేసి ఏర్పాటు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక మండలాల విషయంలోనూ ఎక్కడా శాస్త్రీయ పద్ధతులు పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక మండలంలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉంటే మరికొన్ని చోట్ల 1 లక్ష జనాభా కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరించాలనే విజ్ఞప్తుల్ని ప్రజలు నేరుగా ప్రభుత్వానికి అందజేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలున్నాయి. గతంలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా ఏపీ విభజన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని విభజించారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఫలితంగా వాటి సంఖ్య 10 నుంచి 33కు పెరిగింది. ఇప్పుడు వాటన్నింటినీ ఏకీకరించడంపై దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 33 జిల్లాలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. చిన్న జిల్లాలన్నింటినీ పునరేకీకరించాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లాల పునర్విభజన అనేది కేవలం ప్రభుత్వ నిర్ణయంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.